ఫస్ట్ వన్ అసలు మనం ఫంక్షన్ రాయాలంటే మనకి ఏమేమి ఉండాలి? ఫంక్షన్ రాయాలంటే మనకి ఫస్ట్ మనకి ఏం తెలియాలి? రిటర్న్ టైప్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్? ఫంక్షన్ నేమ్, function name. Next one is parameters. Next one is return type. అంటే మనం ఫంక్షన్తో వర్క్ చేయాలంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, నెక్స్ట్ వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఓకే, ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనకు తెలియాలి. అయితే మనకి ఇక్కడ ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని అంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ దెన్ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఫంక్షన్స్ని ఫోర్ టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే బోత్ ఉంటే అంటే రిటర్న్ టైప్ పారామీటర్స్ బోత్ ఉంటే function with parameters and return type. Parameters and return type. ఫంక్షన్ విత్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్ డిస్కస్ చేస్తాం కదా, సేమ్ ఫంక్షన్ నేమ్ అండ్ దెన్ పారామీటర్స్ అండ్ దెన్ రిటర్న్ టైప్. ఓకే, యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో సమ్ డాట్ సి అని తీసుకున్నాం ఫైల్ నేమ్. ఓకే, అంటే ఇక్కడ ఇంట్ ఎస్ అని తీసుకుంటున్నాం వేరియబుల్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ నేమ్, రిటర్న్ టైప్ ఇంటీజర్, ఫంక్షన్ నేమ్ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో రిటర్న్ ఏ ప్లస్ బి. ఇదేమవుతుంది మనకి ఫంక్షన్ డెఫినేషన్ అవుతుంది. ఓకే, వన్స్ ఈ ఫంక్షన్ డెఫినేషన్ రాస్తే దాన్ని మనం ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 20 అని ఇచ్చాను. ఇక్కడ వాల్యూ ఎస్లోకి వస్తుంది, %d, సమ్. సో దిస్ వన్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షన్. ఫంక్షన్ నేమ్ ఏంటి? ఇక్కడ సమ్ విత్ పారామీటర్స్. పారామీటర్స్ ఉన్నాయి అండ్ రిటర్న్ ఏ వాల్యూ. ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? ఇంట్. బోత్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ విత్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చాలా ఎగ్జాంపుల్ చేస్తాం. ఓకే, ఒకసారి చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. సమ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మనకి మెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో ఒకే ఒక వేరియబుల్ ఉంది, ఏంటది? ఎస్. సో ఎస్ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్. ఎప్పుడైతే మన కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్కి వస్తుందో అప్పుడు కంట్రోల్ ఇక్కడి నుంచి ఈ సమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అప్పుడు కంట్రోల్ మనకి సమ్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఒకసారి చూడండి, మన కంట్రోల్ ఎప్పుడైతే సమ్ ఆఫ్ ది ఫంక్షన్కి వస్తుందో మళ్ళీ వన్స్ బ్యాక్ ఇక్కడి నుంచి మళ్ళీ అదే ఫంక్షన్కి వెళ్ళాలి. అప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఆ అడ్రస్ని బేస్ చేసుకుని నెక్స్ట్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ 10, 20 అనే వీటిని ఏమంటారు? యాక్చువల్ పారామీటర్స్ అంటారు. యాక్చువల్ పారామీటర్స్. ఒకసారి చూడండి ఎలా కాపీ అవుతుంది. ఫస్ట్ మనకి 20 అనే వాల్యూ వచ్చి బిలో కాపీ అవుతుంది. అంటే ఎప్పుడైతే సమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుందో అప్పుడు ఇక్కడ బి, ఇది ఏ. సో బిలో వాల్యూ సమ్ అడ్రస్ ఉంటే ఇనిషియల్గా ఈ 20 అనే వాల్యూ బిలో కాపీ అవుతుంది. నెక్స్ట్ 10 అనే వాల్యూ ఏలో కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ ఏ ప్లస్ బి.
ఈ రిటర్న్ అనే వాల్యూ మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది. అప్పుడు ఈ రిటర్న్ వాల్యూ, ఆ రిటర్న్ వాల్యూ 20 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ 20 అనే వాల్యూ వచ్చి ఎస్కి అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎస్లోని వాల్యూ ఎంత 20. ఈ 20 అనే వాల్యూ వచ్చి %d కాపీ అవుతుంది. అవుట్పుట్ వస్తుంది మనకి 20. ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడ నుంచి సమ్కి వెళ్తుందో ఈ మెమరీ అయితే డిఅల్కేట్ అయిపోతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ ఈ మెమరీ కూడా డిఅల్కేట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ a function with parameters and a return type. So alt F9, yes, control F9, alt F5, alt F5, 30 is the output. Plus slash and ఇస్తున్నాను. So control F9, alt F5, 30 is the output. Okay, so next one is, second one is, చూడండి ఫంక్షన్ నేమ్ ఉంటుంది బట్ రిటర్న్ టైప్ అనేది ఉండదు. రిటర్న్ టైప్ లేదంటే మీనింగ్ ఏంటంటే వాల్యూ ఏం రిటర్న్ చేయదని. అంటే ఫంక్షన్ మీకు రిటర్న్ టైప్ ఏంటంటే వైడ్, అంటే ఫంక్షన్ విత్. సో ప్లీజ్ రిమెంబర్, మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఒక ఫంక్షన్ రాయాలంటే దిస్ ఇస్ ఫంక్షన్ డెఫినేషన్. Next, this is called function calling. This statement is called function calling. Function calling. అయితే మనం ఫంక్షన్ డిక్లేర్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. బట్ మనకి ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇన్ సి లాంగ్వేజ్ బై డిఫాల్ట్ ద రిటర్న్ టైప్ ఈజ్ అన్ ఇంటీజర్. అంటే ఇంటీజర్ రిటర్న్ టైప్ ఉన్నప్పుడు మనం డిక్లేర్ చేయకపోయినా నో ప్రాబ్లం. అందుకే ఇక్కడ డిక్లేర్ చేయకపోయినా కోడ్ అనేది కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. వన్ మోర్ థింగ్, అంటే ఒక ఫంక్షన్ రాయాలంటే ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి, ఫంక్షన్ డిక్లరేషన్ ఉండాలి. బట్ మనకి ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటీజర్ కాబట్టి డిక్లరేషన్ అనేది ఆప్షనల్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ వన్ ఫంక్షన్ విత్ పారామీటర్స్. Function with parameters and no return type. No return type. ఓకే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఏమీ లేదంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రిటర్న్ టైప్ వైడ్ మెన్షన్ చేయాలి. వైడ్ మీన్స్ నథింగ్. వైడ్ అనేది ఒక కీవర్డ్, వైడ్ షుడ్ బి లోవర్ కేస్లో ఉండాలి. ఇక్కడ మన మెయిన్ ఫంక్షన్ కూడా వైడ్, రిటర్న్ టైప్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ మెయిన్, నెక్స్ట్ నో పారామిసిస్. ఇక్కడ పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క ఏం రిటర్న్ చేయట్లేదు అంటే మనం ఈ రిటర్న్ వాల్యూ, ఈ రిటర్న్ అనే కీవర్డ్ వాడకూడదు. అంటే ఈ రిటర్న్ A+B రిటర్న్ విత్ వాల్యూ అనేది వాడకూడదు. ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ ఏం రాదు, బట్ వన్ వార్నింగ్ వస్తుంది. ఎందుకంటే వైడ్ ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వైడ్ ఉంటే మనం వాల్యూ అనేది రిటర్న్ చేయకూడదు, రిటర్న్ విత్ వాల్యూ చేయకూడదు. ఈ కోడ్ రన్ చేస్తే వన్ వార్నింగ్ వస్తుంది. ఆల్ట్ F9. చూడండి, వైడ్ ఫంక్షన్స్ మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ. అంటే వైడ్ ఫంక్షన్స్ అనేవి ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వైడ్ ఉంది కాబట్టి మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ అనేది రిటర్న్ చేయకూడదు అనే వార్నింగ్ వస్తుంది. ఓకే, అంటే ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వైడ్ ఉంటే మన వాల్యూ అనేది రిటర్న్ చేయకూడదు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, రైట్, మనం ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ పేరు అంటే ఏముండాలి, మనకి ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి. దిస్ వన్ ఇస్ ఫంక్షన్ కాలింగ్. నెక్స్ట్ ఫంక్షన్ అనేది డిక్లేర్ చేయాలి. సో ప్లీజ్ రిమెంబర్, వెన్ ఎవర్ వి కాలింగ్ ద ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, దీని బిఫోర్ ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి. అంటే మనం ఈ ఫంక్షన్ డెఫినేషన్ మెయిన్ పైన కూడా రాసుకోవచ్చు.
మెయిన్ పైన రాస్తే మనకి డిక్లరేషన్ అనేది ఆప్షనల్. ఓకే, ఒకసారి చూడండి, నేను కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి. ఓకే, సో టైప్ మిస్ మ్యాచ్ అనే ఎర్రర్ వస్తుంది. టైప్ మిస్ మ్యాచ్. సో Alt F9. చూడండి ఎర్రర్ ఇక్కడ, టైప్ మిస్ మ్యాచ్ ఇన్ డిక్లరేషన్ ఆఫ్ సమ్. ఓకే, అంటే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ గా మనం డిక్లేర్ చేయాలి. ఫంక్షన్ డిక్లరేషన్ ఇస్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ దెన్ టైప్ ఆఫ్ ది పారామీటర్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో రిటర్న్ టైప్ void, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ సమ్, టైప్ చెప్పాలి int కామా int. దిస్ ఈస్ కాల్డ్ సెమీకోల్. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, ఓకే ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనకి కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. నేను ఏం చేస్తున్నా అంటే ఏబీ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. printf sum is equal to %d కామా a ప్లస్ b అని ఇచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు సమ్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేయలేదు. ఓకే, మెమరీ ఏం అలొకేట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో అంటే మనకి కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే మెయిన్ ఫంక్షన్ నుంచి సమ్ అనే ఫంక్షన్కి వస్తుంది. సమ్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఇది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఈ 20 అనే వాల్యూ వచ్చి మనకి బీలో కాపీ అవుతుంది, ఈ 10 అనే వాల్యూ వచ్చి ఏలో కాపీ అవుతుంది. అంటే ఏలో బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 20, ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. నెక్స్ట్ ఇప్పుడు కంట్రోల్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. printf sum is equal to a ప్లస్ b అంటే వాల్యూ ఎంత 10 ప్లస్ 20, 30 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. 30% d లోకి వస్తుంది. sum is equal to 30 అని ప్రింట్ అవుతుంది. ఈ వాల్యూ ఇది ప్రింట్ అయిన తర్వాత మన కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్ కూడా తీసేస్తున్నాను, ఇక మనకి ఎస్ అనేది ఏం లేదు. ఓకే, సో రిమూవ్ దిస్ స్టేట్మెంట్. సో ఇది డిక్లేర్ చేసిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే మెయిన్లోకి వచ్చేస్తుంది, కంట్రోలర్కి వస్తుంది. నెక్స్ట్ ఈ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 30 అని వస్తుంది. సో Alt F9 ఇస్ కంట్రోల్ F9, Alt F5, సమ్ ఈజ్ ఈక్వల్ టు 30. /n ఇస్తున్నాను. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 30 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షన్ నేమ్ విత్ పారామీటర్స్ బట్ నో రిటర్న్ టైప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, సో ప్లీజ్ రిమెంబర్ ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ ఎనీ ఆర్డర్లో రాసుకోవచ్చు, ఎనీ ఆర్డర్లో రాయొచ్చు, మెయిన్ పైన కూడా రాయొచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే కోడ్ మొత్తాన్ని కట్ చేసి మెయిన్ పైన రాస్తాం. సో మెయిన్ పైన రాస్తే మనకి డిక్లరేషన్ అనేది ఆప్షనల్. నేను ఈ కోడ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో మనకి బిఫోర్ కాలింగ్, మనకి ఈ ఫంక్షన్ కాల్ చేసే ముందు ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఉండాలి. ఈ ఫంక్షన్ కాల్ చేసే ముందు ఫంక్షన్ డెఫినేషన్ అనేది చూడండి. మనకి కంపైలేషన్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆల్రెడీ ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది మనం కాలింగ్ కన్నా ముందు ఉంటే డిక్లరేషన్ అనేది ఆప్షనల్, డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను కోడ్ రన్ చేస్తే కోడ్ రన్ అవుతుంది. సో చూడండి మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ నుంచే జరుగుతుంది. మన ఈ ఫంక్షన్ పైన రాస్తే ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది మెయిన్ టు మెయిన్. నెక్స్ట్
ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, కంట్రోల్ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి A20 Bలో 10 Aలో కాపీ అయ్యి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వస్తుంది. సో F7 చూడండి కంట్రోల్ పైకి వెళ్తుంది, మెయిన్ బయటకు వచ్చేస్తుంది. ఆల్ట్ F5 సమ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, అయితే సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ని కట్ చేస్తున్నాను. పేస్ట్. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, టైప్ మిస్ మ్యాచ్. సో టైప్ మిస్ మ్యాచ్ అనే ఎర్రర్ వస్తుంది. ఆల్ట్ F9, ఎస్ విల్ గెట్ అన్ ఎర్రర్ టైప్ మిస్ మ్యాచ్. ఓకే రైట్, అంటే ఫంక్షన్ రాయాలంటే ఏముండాలి, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ దెన్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, function declaration is nothing but you have to mention the return type, name of the function and then parameter, type of parameters, int. This is called function definition. So next one is చూడండి, ఫంక్షన్కి పారామీటర్స్ లేకుండా ఓన్లీ రిటర్న్ టైప్ అనేది ఉండొచ్చు. ఫంక్షన్ విత్ నో పారామీటర్స్. అండ్ రిటర్న్ టైప్ అండ్ రిటర్న్ టైప్. ఓకే, చూడండి ఇదే ఎగ్జాంపుల్లో చేంజ్ చేద్దాం. సమ్మలో పారామీటర్స్ ఏం పాస్ చేయొద్దు. వన్ మోర్ థింగ్, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఇక్కడ ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వైడ్ ఉంటే రిటర్న్ విత్ వాల్యూ చేస్తే వార్నింగ్ వస్తుంది. సో చూడండి ఇక్కడ నేను రిటర్న్ చేయకూడదు. వన్ మోర్ థింగ్, ఆ రిటర్న్ వాల్యూ ఇప్పుడు నేను ఇక్కడ సమ్ I ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇనిషియలైజ్ చేయకూడదు. I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంట్ I అని ఇచ్చి చూడండి ఈ ఫంక్షన్కి రిటర్న్ టైపే లేదు కదా, ఆ వాల్యూ రిటర్న్ చేయడం అలా ఏమి ఉండదు. ఓకే, కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9, సో చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఎర్రర్ ఏమి వస్తుంది అంటే ఒక ఫంక్షన్కి రిటర్న్ టైప్ అనేది లేకపోతే మనం ఆ రిటర్న్ వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయకూడదు. అసైన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎర్రర్ ఏమి వచ్చింది ఇక్కడ, నాట్ an allowed type. So enter not an allowed type. ఓకే, అంటే ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వైడ్ అయితే మన వాల్యూని, రిటర్న్ వాల్యూని ఎనీ వేరియబుల్కి అసైన్ చేయకూడదు. లేక అసైన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వైడ్ ఉంటే మనం రిటర్న్ అనే కీవర్డ్ వాడచ్చు. రిటర్న్ వితౌట్ వాల్యూ, ఈ వాల్యూ పాస్ చేయట్లేదు, ఈ వైడ్ యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుంది అంటే కంట్రోల్ని రిటర్న్ చేస్తుంది. ఎక్కడైతే కాల్ అయిందో మళ్ళీ స్టేట్మెంట్కి వస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉండేవి, ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది వ్యాలిడ్. చూడండి ఇక్కడ F7 ఎస్ సమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, రిటర్న్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఆల్ట్ F5 సమ్ ఈజ్ ఈక్వల్ టు 30. So next example, function with no parameters and return type. సో ఇక్కడ నేను పారామీటర్స్ ఏం తీసుకుంటలేదు, సో వాల్యూ రిటర్న్ చేస్తాను.
ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు అని. సో కాబట్టి ఇది ఫంక్షన్, ఈ స్టేట్మెంట్ ఏంటి, ఫంక్షన్ కాలింగ్. మనం దీనికి ఈక్వలెంట్ ఫంక్షన్, దీనికి ఈక్వలెంట్ ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. ఫంక్షన్ డెఫినేషన్ అంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, నో పారామీటర్ మీన్స్ ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్. ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇంట్. కాబట్టి ఇక్కడ ఆ సమ్లో నేను ఈ ఫంక్షన్లో ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాను. ఇచ్చి ఆ వాల్యూ రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ ఏ ప్లస్ బి. ఆ రిటర్న్ వాల్యూ ఐలోకి వస్తుంది. ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎఫ్ /n పర్సంటేజ్ డి కామా ఐ. ఓకే, ఇప్పుడు చూడండి. సో చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్కి నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇస్ సమ్, నో పారామీటర్స్, రిటర్న్ టైప్ ఈజ్ అన్ ఇంటీజర్. సో రిటర్న్ టైప్ ఇంట్ ఉంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఈజ్ ఆప్షనల్. మనకి డిక్లేర్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ ఏంటి, మనకి ఫంక్షన్ డిక్లరేషన్ కదా, డెఫినేషన్ కాదు, ఫంక్షన్ డిక్లరేషన్. దిస్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్. దిస్ ఈజ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ ఏం రాయాలి ఇక్కడ మనం, మెన్షన్ ద రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, సమ్, నో పారామీటర్, ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్, సెమీకోలన్. ఓకే, ఒకవేళ ఇక్కడ మనం వైడ్ రాసినా కూడా ఎంటీ ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్, నో పారామీటర్స్ ఉన్నప్పుడు వైడ్ రాసినా కూడా నో ప్రాబ్లం, ఎర్రర్ ఏం రాదు మనకి. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సమ్ ఇక్కడ వస్తుంది. ఏలోకి వాల్యూ 10. ఆ రిటర్న్ వాల్యూ వెళ్ళి చూడండి, ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఆ రిటర్న్ వాల్యూ 30 ఇక్కడ రీప్లేస్ అయిపోయి 30 అనే వాల్యూ ఐకి అసైన్ అయ్యి ఐలో ఉన్న వాల్యూ ఎంత, 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో F7 Alt F5 30 అనేది వస్తుంది అవుట్పుట్. అయితే ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్ అయితే ఫంక్షన్ డిక్లరేషన్ ఈజ్ ఆప్షనల్. సో నేను కోడ్ కామెంట్ చేస్తున్నాను. Alt F9 కంట్రోల్ F9 Alt F5 30 వస్తుంది. ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్ అయితే ఆ రిటర్న్ మెన్షన్ ది రిటర్న్ టైప్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. 30. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, ఫోర్త్ వన్ ఈజ్ ఫంక్షన్ విత్ నో పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. ఫంక్షన్ విత్ no parameters and no return type. No return type. Okay, చూడండి ఇక్కడ సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో no return type, no return type, no parameters. This is function calling. You have to write. So return type is, no return type means you have to mention void, no parameters. ఇక్కడ ఏ బి వాల్యూస్ డిక్లేర్ చేసి ఇక్కడ printf sum is equal to percentage d comma a plus b. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఒక ఫంక్షన్ రాయాలంటే ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాలింగ్. బట్ ఇక్కడ రిటర్న్ టైప్ అదర్ దాన్ వైడ్ ఉంటే మస్ట్ అండ్ షుడ్ గా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయలేదు కాబట్టి టైప్ మిస్ మ్యాచ్ అనే ఎర్రర్ వస్తుంది. Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఏం చేయాలి, మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ దెన్ పారామీటర్స్. నో పారామీటర్స్, void is also optional, empty open parenthesis closed parenthesis. This is called function declaration. సో సేమ్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సమ్ ఇక్కడ వస్తుంది, ఏబి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సమ్ ఇస్ ఈక్వల్ 30 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది.
కంట్రోల్ F9 ఆల్ట్ F5 సమ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ చేస్తాం కాబట్టి ఐలో గార్బేజ్ వాల్యూ ఉంది కాబట్టి వాల్యూ ప్రింట్ అయింది, మనకు అవసరం లేదు ఇది. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఆల్ట్ F5 సమ్ ఈజ్ ఈక్వల్ టు 30. సో దీస్ ఆర్ కాల్డ్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ అనేది ఎలా రాయాలి? ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ మనం ఎనీ ఫంక్షన్తో వర్క్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, వాట్ ఈస్ ద పారామీటర్స్, వాట్ ఈస్ ద రిటర్న్ టైప్. ఓకే, మనం అట్లా ఎలా కాల్ చేసుకోవాలో అంత అర్థమైంది మనకి. ఓకే, అయితే ఒకసారి అదర్ దాన్ వైడ్ ఉంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ okay. So next one is, so first the main aim of function is code reusability. The main aim of function is code reusability. Next second one is the compilation process. The compilation process is from top to bottom. The execution is from main to main. Okay, so next one is functions మనం ఎనీ సీక్వెన్స్ లో కాల్ చేసుకోవచ్చు. ఎనీ ఫంక్షన్ నుంచి కాల్ చేయొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయొచ్చు. ఓకే, so next one is the function declaration means you have to mention the return type, name of the function and then parameters. Next, the function declaration should match with the function declarator. The first statement in function definition లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటారంటే ఫంక్షన్ డిక్లరేటర్ అంటారు. Function declarator అంటారు. Function declarator should match with the function declaration, otherwise we will get an error, type mismatch error. Next one more thing, ఒక ఫంక్షన్ కాల్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, నేను ఇది ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే విత్ రిటర్న్ టైప్ పారామీటర్స్ రాస్తున్నాను. సో రిటర్న్ టైప్ ఇంట్, సో పారామీటర్స్ ఇంట్ కామా ఇంట్. మనకి ఇక్కడ 10 20 ఒక సమ్ కావాలి, 10 20. సో వాల్యూ రిటర్న్ చేస్తుంది ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఎస్. ఇక్కడ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం, రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఫంక్షన్ డిక్లరేటర్ షుడ్ మ్యాచ్ విత్ ద ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆ రిటర్న్ వాల్యూ ఎస్లోకి వస్తుంది, ఆ రిటర్న్ వాల్యూ మనం ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ %d కామా ఎస్ /n/. ఓకే, సో చూడండి, సో మనం ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఫంక్షన్ డిక్లరేటర్ షుడ్ మ్యాచ్ విత్ ద ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేటర్ షుడ్ మ్యాచ్ విత్ ద ఫంక్షన్ డిక్లరేషన్, అదర్వైజ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే కావాలని కామా ఇంటూ సి అని ఇచ్చాను, విల్ గెట్ ఎన్ ఎర్రర్, టైప్ మిస్ మ్యాచ్ ఎర్రర్, టైప్ మిస్ మ్యాచ్ ఇన్ డిక్లరేషన్ ఆఫ్ సమ్. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సో మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఎన్ని ఉండాలి? ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఎన్ని పాస్ చేయాలి? 2 పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓన్లీ సింగిల్ పారామీటర్ పాస్ చేస్తున్నాను. ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అంటే ఒక ఫంక్షన్ కాల్ చేయాలంటే ఫంక్షన్కి సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్తో పాస్ చేయగలం, తక్కువగానే ఎక్కువగానే పాస్ చేయగలం. ఓకే, విల్ గెట్ ఎన్ ఎర్రర్. Two few parameters. In call. Okay, so get an error, alt F9. Yes. So few parameters in call to sum will get an error. Okay, అంటే మనం ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటాయి అన్ని పారామీటర్స్ తో ఫంక్షన్ అనేది కాల్ చేయగలం. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మోర్ పారామీటర్స్ తో కూడా పాస్ చేయలేం. ఇక నేను ఇక్కడ 20 30 will get an error, extra parameters.
extra parameters in call sum. So alt F9 is extra parameter in call sum. అంటే ఒక ఫంక్షన్ అనేది కాల్ చేయాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ తోనే ఫంక్షన్ అనేది కాల్ చేయగలం. లెస్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ తో ఫంక్షన్ అనేది కాల్ చేయలేం. కాల్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్స్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఒక ఫంక్షన్ వైడ్, ఇక్కడ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వైడ్ ఉంటే ఇది ఇంట్ ఇవ్వండి. ఇక్కడ ఇంట్ అని ఇస్తున్నాను. సో ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అదర్ దాన్ వైడ్ ఉంటే, ఇక్కడ ఎనీ టైప్ ఉండొచ్చు, అదర్ దాన్ వైడ్ ఉంటే ఈ రిటర్న్ వాల్యూ కలెక్టింగ్ ఇన్ వేరియబుల్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. అంటే నేను మస్ట్ అండ్ షుడ్గా ఈ రిటర్న్ వాల్యూని ఈ వేరియబుల్కి అసైన్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను అసైన్ చేయట్లేదు. ఓకే ఇప్పుడు చూడండి, ఇక్కడ సో మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ నుంచి నెక్స్ట్ ఈ కంట్రోల్ నుంచి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, 10 ఎక్కడికి వస్తుంది. సో 20 బిలో కాపీ అవుతుంది, 10 ఏలో కాపీ అవుతుంది. 10 ప్లస్ ఆ రిటర్న్ వాల్యూలకి రీప్లేస్ అవుతుంది 30 సెమీకోలన్. అంటే మనకి ఇది ఈక్వలెంట్ సి స్టేట్మెంట్ ఏంటంటే 30 సెమీకోలన్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్లో ఏ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ. ఓకే, కోడ్ ఆన్ చేస్తే మనకి గార్బేజ్ వాల్యూ వస్తుంది. ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో గార్బేజ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 100, 200 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తున్నాను. ఇక్కడ sum is equal to percentage d comma a plus b అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ సో ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అదర్ దాన్ వైడ్ ఉంటే ఆ రిటర్న్ వాల్యూ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ టైప్ అదర్ దాన్ వైడ్ ఉంటే రిటర్నింగ్ ఏ వాల్యూ, రిటర్న్ టైప్ అనేది అదర్ దాన్ వైడ్ ఉంటే రిటర్న్ ఏ వాల్యూ ఈజ్ ఆల్సో ఆప్షనల్. ఫస్ట్ చూద్దాం ఇక్కడ. సో సమ్ కాల్ అవుతుంది, 20 బిలో కాపీ అవుతుంది, 10 ఏలో కాపీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30 రీప్లేస్ అవుతుంది, 30% డీలోకి వస్తుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు 30 అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ రిటర్న్ ఏ ప్లస్ బి, ఈ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఇక్కడ 30 సెమీకోలన్ వస్తుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, వన్స్ అగైన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. నాకు బీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 200 అనేది బీలోకి వస్తుంది, 100 అనేది ఏలోకి వస్తుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100 ప్లస్ 200, సో 300 రీప్లేస్ అవుతుంది, ఈ 300 అనే వాల్యూ పర్సంటేజ్ డీలోకి వస్తుంది. ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 300 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రిటర్న్ ఏ ప్లస్ బి అంటే ఈ రిటర్న్ వాల్యూ, సో రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 300. 300 అనే వాల్యూ ఎస్లో అసైన్ అవుతుంది, ఇక్కడ మనకి 300 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఆల్ట్ F5. ఇది ఫస్ట్ టైం సమ్ కాల్ అయినప్పుడు, ఇది సెకండ్ టైం కాల్ అయినప్పుడు ఆ రిటర్న్ వాల్యూ, ఇక్కడ మనం రిటర్న్ వాల్యూని కలెక్ట్ చేయలేదు వేరియబుల్స్లోకి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సో ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అదర్ దాన్ వైడ్ అయితే రిటర్న్ ఏ వాల్యూ ఈజ్ ఆల్సో ఆప్షనల్. నేను వాల్యూ రిటర్న్ చేయట్లేదు. సో కోడ్ రన్ అవుతుంది, బట్ విల్ గెట్ ఎన్ ఎర్రర్, విల్ గెట్ ఎ వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఓకే, కోడ్ రన్ అవుతుంది, వన్ వార్నింగ్, రీడ్ దిస్ వార్నింగ్. సో ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ.
వాల్యూ రిటర్న్ చేయాలి, బట్ మనం రిటర్న్ చేయాలి, కోడ్ రన్ అవుతుంది. ఒకసారి చూడండి 10, 20 ఇక్కడికి వస్తాయి, సమ్ ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు 300. మనం వాల్యూ రిటర్న్ చేయాలి, రిటర్న్ వాల్యూ ఇక్కడికి వెళ్దు. సో ఎస్లో సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది, సో ఎస్లో సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది, గార్బేజ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఆల్ట్ F9 వార్నింగ్ వస్తుంది, వార్నింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, కంట్రోల్ F9 ఆల్ట్ F5. చూడండి ఇది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం, ఇక్కడ గార్బేజ్ వాల్యూ. రిటర్న్ a ప్లస్ b. సో ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ అంటే రిటర్న్ టైప్ ఏముంటుంది, వైడ్ ఉంటుంది. వైడ్ మీన్స్ నథింగ్, వైడ్ అనేది ఒక కీవర్డ్. అందుకే నేను ఇక్కడ మన మెయిన్ ఫంక్షన్ స్టార్టింగ్లో చెప్పాం. మీకు సి లాంగ్వేజ్ స్టార్టింగ్లో ఇది రిటర్న్ టైప్, ఇది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఇది పారామీటర్స్, జస్ట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాం. ఇది ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్, ఇది ఫంక్షన్ బాడీ, ఇది మెయిన్ ఫంక్షన్ యొక్క బాడీ, ఇది సమ్ ఫంక్షన్ యొక్క బాడీ. ఇలా ఒక ఫైల్లో ఒక సి ప్రోగ్రామ్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి డిక్లేర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ద ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ రికర్షన్. ఓకే, అంటే ఒక ఫంక్షన్లో సేమ్ సమ్ అనే ఫంక్షన్లో మళ్ళీ వన్స్ అగైన్ మనం సమ్ కాల్ చేసుకోవచ్చు, వన్స్ అగైన్ మళ్ళీ సమ్లో సమ్ కాల్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే రికర్షన్ అంటారు. ఓకే, సో రికర్షన్ కాన్సెప్ట్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. ఫస్ట్ మనం ఫంక్షన్తో వర్క్ చేయాలంటే ఇదంతా కాదు అసలు, అంటే ఫంక్షన్కి అసలు ఏముంటాయి, ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, అండ్ దెన్ పారామీటర్స్ ఉంటుంది. ఏం పారామీటర్స్ లేకపోతే వైడ్ ఉంటుంది, అంటే ఓపెన్ పారాన్సిస్, క్లోజ్డ్ పారాన్సిస్. ఓకే, ఒకసారి చూడండి మనం ఇప్పటి వరకు యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్, మనం ఇప్పటి వరకు యూజ్ చేసిన ఫంక్షన్స్. ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రింట్ఎఫ్ వాడాము, ప్రింట్ఎఫ్ వాడాము, ఇది ఫంక్షన్ నేమ్, ఇది పారామీటర్స్. ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్ వాల్యూ, నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్. ఆ రిటర్న్ వాల్యూ కలెక్టింగ్ ఇన్ ఏ వేరియబుల్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. నేను ప్రింట్ఎఫ్ వాడాను, ఫంక్షన్ నేమ్, ఇది పారామీటర్స్. ఆ వాల్యూ రిటర్న్ చేసేది ఆప్షనల్, మనకు కావాలనుకుంటే అసైన్ చేసుకుంటా, లేకపోతే లేదు. అసైన్ చేస్తే ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం, స్కాన్ఎఫ్ కూడా పారామీటర్స్ అండ్ రిటర్న్ ఏ వాల్యూ, ఇది కూడా ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. మనకు కావాలనుకుంటే అసైన్ చేసుకుంటాం, లేకపోతే లేదు. నెక్స్ట్ మనం యూజ్ చేసిన అనదర్ ఫంక్షన్ CLR/SCR, ఇది ఫంక్షన్ నేమ్, ఇది పారామీటర్స్, నో పారామీటర్స్, ఇది వాల్యూ ఏం రిటర్న్ చేయదు. CLR/SCR యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే వైడ్, CLR/SCR నో పారామీటర్స్. నెక్స్ట్ మనం ఇక్కడ getch అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో getch అనేది ఒక ఫంక్షన్ నేమ్, ఇది నో పారామీటర్స్, బట్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ క్యారెక్టర్ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ ఏ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో అసైన్ ఏ వేరియబుల్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. నేను ఇక్కడ ఆ రిటర్న్ చేసే వాల్యూని సమ్ CH అనుకుని అసైన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. ఫస్ట్ మనకి అసలు ఫంక్షన్తో వర్క్ చేస్తే నేమ్ ఏంటి, ఏం పారామీటర్స్, ఏం రిటర్న్ చేస్తుంది అనేది మనకు తెలియాలి. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.